హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. చపాతీకి ఏ కూరగాయలు లేకున్నా కూడా ఇలా సింపుల్గా ఆనియన్ ఉంటే చాలండి. ఎంతో రుచికరంగా ఉండే ఆనియన్ కర్రీ అయితే ఇలా చేసుకొని చూడండి ఒకసారి. మీరు ప్రతిసారి ఇదే విధంగా చేసుకొని తింటారు. ముందుగా అయితే ఒక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి చిటపటలాడగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా వేగనివ్వాలండి. ఇంకా అంతే, దాంట్లోకి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. కాస్త పెద్దగానే కట్ చేసుకున్నానండి. కొంచెం పెద్దగా ఉన్న 2 ఉల్లిపాయ ముక్కలను అయితే నేను కట్ చేసుకున్నాను. ఈ ముక్కలన్నింటినీ ఆయిల్ పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి కాస్త పసుపు, కాస్త ధనియాల పొడి కూడా కలిపేసేసుకొని దాంట్లోకి నేను కొంచెం ముందుగానే ఆనియన్ కర్రీ చేద్దాము అనుకున్నప్పుడే పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి 2 సార్లు కడిగేసుకొని. సో దాన్ని కూడా దీంట్లోకి మిక్స్ చేసేసుకొని మరొక్కసారి మిక్స్ చేసేసి కాసిన నీళ్లు పోయాలండి. బాగా వేయకూడదు వాటర్ అయితే, కొంచెమే వేయాలి వాటర్ అయితే. వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలండి. అలా సిమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి పప్పు ఒక 3/4 ఉడికింది అనిపించగానే దాంట్లోకే కొంచెం పచ్చిమిరం వేసుకోవాలండి. ఈ పచ్చిమిరంలో నేను సాల్ట్ కలిపి పెట్టుకుంటాను కాబట్టి సాల్ట్ను పైనుంచి కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసాక కొంచెం ఇంగువ కూడా వేయాలండి, టేస్ట్ బాగా ఉంటుంది. వీటన్నింటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని లైట్గా ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి, వేయనట్టుగా వాటర్ వేసేసి మరొక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మరీ సిమ్ మీద పెట్టేసేసుకోవాలండి. దీన్ని మూత పెట్టేసేసుకొని ఇది అయ్యేలోపుగా మనం చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వేడివేడిగా తినడానికైతే చపాతీని పూరి అంత సైజు చేసుకోగానే ఒక టీ స్పూన్ అంత ఆయిల్ అయితే పైనుంచి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్లోకి మలిచేసేసి దానిపైనుంచి కూడా మళ్ళీ గోధుమ పిండి చల్లేసుకొని ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకున్నామంటే పూరిలాగా పొంగుతుందండి చపాతీ అయితే. మనము ఒకవైపు వేసుకోగానే పైనుంచి ఆయిల్ వెంటనే వేసేసుకోవాలండి. ఇంకొక వైపుకు మళ్ళిచ్చిన తర్వాత ఇంకొక వైపు కూడా ఆయిల్ వేసేసుకున్నారంటే చపాతీ అయితే తప్పకుండా పొంగుతుందండి. ఈ విధంగా వేడివేడిగా ఆనియన్ కర్రీతో అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అంతే, ఇంకా ఇక్కడ ఆనియన్ కర్రీ కూడా అయిపోయిందండి, రెడీ టు ఈట్. ఇంకా ఇప్పుడు మనము వడ్డించుకోవడమే అంతే. ఇంకా చాలా బాగుంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.